గురించి, వారి పరిపాలన గురించి, రాజ్యాల గురించి, ఆ రాజ్యాల యొక్క క్షేమాల గురించి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా, చాలా చక్కగా వివరించింది. అయితే ఒక రాజ్యంలో ఈరోజు ఇరాన్, ఇరాక్‌గా పిలువబడుతున్నటువంటి ఈ రాజ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు ఉందంట. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలు, ఒక గుంపు ప్రజలు ఉండేవారంట. ఆ ప్రజలంట, ఆ ప్రజలు పండితులంట. ఆ ప్రజలు చారిత్రంలో, అంటే దేశ చరిత్రలో ప్రావీణ్యత కలిగినటువంటి ప్రజలంట. అదేవిధంగా పవిత్ర గ్రంథాన్ని పరిశీలించేటువంటి గుణము కలిగినటువంటి గుంపంట ఈ గుంపు. అదేవిధంగా అన్ని విషయాల్లో శిక్షణ పొందినటువంటి వారు, తత్వజ్ఞానములో అంటే ఫిలాసఫీలో, భౌగోళ శాస్త్రంలో ప్రావీణ్యత కలిగినటువంటి వారు. వీరు ఒక మాటలో చెప్పాలంటే, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ గుంపు ప్రజలు రాజుల్ని నియమించడానికి నిలబడేటువంటి ప్రజలంట వీళ్ళు. అంటే వీళ్ళు నిర్ణయిస్తారు ఎవరు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరు యోగ్యులు అనేటువంటి నిర్ణయం ఎవరు తీసుకుంటారు అంటే ఈ గుంపు ప్రజలు ఈ నిర్ణయాన్ని తీసుకుంటారంట. ఈ ప్రజలకి అన్ని విషయాల్లో చక్కటి జ్ఞానం కలిగినటువంటి వారు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పరిచయం నిమిత్తం వెళ్తా ఉంటే యేసుక్రీస్తు వారు, అమ్మ నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు వారు ఆ ఓడ ఆఖరి భాగంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. ఆ వెళ్తున్నటువంటి పడవ మీద ఒక్కసారిగా ఆ చీకటిలో సముద్రం యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆ చెలరేగే కెరటాలను చూసి ఆ శిష్యులంతా భయంకరంగా భయపడుతున్నారు. ఏమైందో, ఏం జరిగిందో, ఎట్లా దాటుతామో, ఈ సమయంలోనే, ఈ సందర్భంలోనే ఇట్లానే మనం నశించిపోతామేమో, మమ్మల్ని విడిపించేవాడు ఎవడు అని చెప్పి ఏడుస్తున్నటువంటి ఆ సమయంలో యేసుక్రీస్తు వారు లేచి, అమ్మ నేను చెప్పే మాట జాగ్రత్తగా, యేసుక్రీస్తు వారు లేచి, నేను చెప్పడం ఎందుకు, ఒకసారి మీరే చూడండి ఆ మాటలు. అమ్మ అందరూ వెతికే దాంట్లో వింటలేదా? ఏ తుఫాన్ అంట? పెద్ద తుఫాను. అమ్మా చదవండి. పెద్ద తుఫాను రేగి అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. దావీదు పురమున యేసు తార తెలిపెను ప్రభు యేసునే రారాజుగా, లోక రక్షకుని జనన శుభవార్త, మానవాళికి రక్షణ